నంద్యాల పార్లమెంట్లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి చిట్టాను ఒక్కసారి చెప్తాను, తెలుసుకోండి ప్రజలారా. ఈయన పేరే బ్రిజేందర్ రెడ్డి, బిజీ బ్రిజేందర్ రెడ్డి. ఈయన ఆగడాలు ఏంటంటే ఇంత అంతా కాదు. ఈయన పూర్తి పేరు గంగుల బ్రిజేందర్ రెడ్డి. ఈయన పెదనాన్న గంగుల సుభాష్ రెడ్డి కుమారుడు విజయసింహారెడ్డి విజయపాల్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయనపై ఎర్రచందనం అక్రమ ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనాన్ని అక్రమంగా అమ్ముతారంట. ఆర్థిక పరమైన లావాదేవీలు ఎమ్మెల్యే లేకుండా ఎన్నికల సమయంలో అండగా ఉంటున్నారు. అంటే మొత్తం వేరే వాళ్ళు అండగా చూసుకునే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఎన్నికల సమయంలో అన్ని తామే వారు అండగా ఉంటే కాంట్రాక్ట్ పనుల్లో పర్సంటేజ్లు ఎమ్మెల్యేకి ఆదాయ వనరుగా ఉన్నాయి. కాంట్రాక్ట్ పనులు చేస్తే దాంట్లో ఆదాయం కోసం ఈ విధంగా చేస్తారంట. ఎమ్మెల్యే సమీప బంధువు దామోదర్ రెడ్డి గుత్తేదారు పలు ఒప్పందాలు చేసుకొని నాణ్యత లేని అక్రమాలతో డబ్బులు సంపాదించారు. అంటే ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుంటారు, దాంట్లో నాణ్యత లేకుండా కట్టేస్తారు, దాన్ని దోచుకుని తినేస్తారు. ఇంక ఇవే కాకుండా వేలం పాట ద్వారా పాటదారులను సిండికేట్ చేసి పర్సంటేజ్లు పొందుతూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా అనేక విధంగా ఈయన సింగం భరత్ అనే ఒక అనుచరుడు ఉన్నారు. అతను పేకాట స్థానాన్ని నిర్వహిస్తూ డబ్బులు సంపాదించి ఈ మధ్యనే పోలీసులు దాడి నిర్వహించి పేకాట స్థానం అడ్డుకు రుద్రవరం మండలంలో ఎమ్మెల్యే చిన్న గంగుల మనోహర్ రెడ్డి బంధువులు మట్టి వ్యాపారంలో భాగస్వాములు. సిరివేల మండలంలో సలాం అనే అనుచరుడు ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి. మేజర్ పంచాయతీపై పట్టు సాధించి నిధులను సొంతం చేసుకో. చాగలమరిలో షేక్ బాబులాల్ అనే అనుచరుడు చాగలమరిలో మేజర్ పంచాయతీ హస్తగతం చేసుకో. అన్ని తానే పనులు చేసుకో. అభివృద్ధి పనుల పేరిట పర్సంటేజ్లు జోబులో వేసుకో. ఉయ్యాల వాళ్ళ బుడ్డా చంద్రమోహన్ రెడ్డి కుటుంబం అటు పదవులు ఇటు అభివృద్ధి పనుల్లో భాగస్వామి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. దొర్నిపాడు మండలంలో గంగుల ప్రధాన అనుచరుడు భూమా చించిరెడ్డి పేకాట మద్యం వ్యాపారాలు చేస్తూ అక్రమ సంపాదన యథేచ్ఛగా సాగిస్తూ ఉన్నారు. ఇది ఆళ్లగడ్డ బ్రిజేందర్ రెడ్డి అవినీతి చిట్ట. ఈయన మాత్రమే కాకుండా ఇంకా నంద్యాల పార్లమెంటు బనగానపల్లి నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కాటసాని రామిరెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు నియోజకవర్గాన్ని ఒక్కసారి చూద్దాం. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫ్యాక్షనిస్ట్ గా ముద్ర ఉంది దీనికి. మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి తండ్రి సత్యంరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా కాటసాని రామిరెడ్డి రాళ్లకొత్తూరు సమీపంలో కంకర ఫ్యాక్టరీ ఉండగా అనాధికార తవ్వకాలు తవ్వుతున్నారు. యాగంటిలో సైతం లైమ్ స్టోన్ ఖనిజం తవ్వకాలు అక్రమంగా తవ్వే వారి నుంచి వాటాలు ముట్టుకుంటున్నాయి. డోన్ బనగానపల్లి వంటి చోట్ల జరిగే అనాధికారిక గ్రావెల్ తవ్వకాలు ఖనిజ సరఫరాకు రామిరెడ్డి టిప్పర్లు డంపర్లు పంపుతారు. ప్రధానంగా భూములు మార్టిగేజ్ చేసుకుని వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు. అయితే అప్పు తిరిగి చెల్లించిన స్థలాలు వెనక్కి ఇవ్వకుండా ఆక్రమించి కోట్లకు పడగెత్తారు. ఎవరు? ఈ కాటసాని రామిరెడ్డి. ప్రధానంగా నంద్యాల పరిధిలో అయ్యలూరు మెట్ట పొలిమేరలో కుటుంబ సభ్యుల వివాదంలో ఉన్న 7 ఎకరాల విలువైన స్థలం కబ్జా చేశారు. అలాగే నంద్యాల పట్టణంలో మరో స్థలం ఇదే తరహా కబ్జా చేయగా బాధితురాలు పురుగుల మందు తాగింది. కానాల వద్ద 4 ఎకరాల పొలం మిల్లు పెట్టుకుని కోటి వడ్డీకి ఇచ్చి తిరిగి డబ్బులు కట్టిన స్థలం ఇవ్వకుండా ఆక్రమించేశారు. దీని విలువ ప్రస్తుతం 9 కోట్ల పైమాట. వివాదాలున్న స్థలాలు పంచాయతీలు చేస్తూ భారీగా వసూలు తీసుకుంటుంటాడు ఈ కాటసాని రామిరెడ్డి. అదే విధంగా ఆ స్థలం విలువైనదైతే ఇరువురిని బెదిరించి ముట్ట చెప్పి ఇష్టం లేకుండా తన పేరుపై రాయించుకుని ఆయన అనుచరులు కొందరు రియల్ ఎస్టేట్ ముసుగులో కబ్జాలు చేశారు. అదే విధంగా నంద్యాల కబ్జాలు ఎక్కువ. ఎమ్మెల్యే కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి కర్నూలు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పక్కనే ఉన్న వాగు ప్రభుత్వ పొరంబోకు భూముల్లో కబ్జాలు చేస్తున్నట్లు ఈ కాటసాని రామిరెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ డోన్ నియోజకవర్గం. ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన ఆర్థిక శాఖ మంత్రి. ఈయన గురించి తెలిసిందే. ఈయన ఏంటంటే మొత్తం ఈయన చేసే అవినీతి దానికి ఇంకా అనేక విధాలుగా ఈయన అవినీతి చేస్తూ ఉంటాడు. ఆర్థిక మంత్రికి మైనింగ్ లీజులు ఉన్నాయి. అయితే అనుమతులు ఒక చోట అయితే మరో చోట తవ్వకాలు చేస్తూ ఉన్నట్లు ఆరోపణలు. ప్రధానంగా కొచ్చెరువు మల్కాపురం తదితర ప్రాంతాల్లో లీజులు లేని గనుల్లో మంత్రి ఈయన బంధువుల అంచెలు అధికార బలంతో అక్రమ మైనింగ్ చేపడుతున్నారు. రాత్రికి రాత్రి భారీగా లోడ్లు తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. బేతంచెర్ల మండలంలో నాపరాయ గనులు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పరిశ్రమల యజమానులతో మాట్లాడి అభ్యర్థులు గెలుపు డబ్బులు వెచ్చించారు. ఆపై ప్రభుత్వం సమస్యలపై మాట్లాడి పరిష్కరిస్తాం వాళ్ళు ఉపయోగించుకున్నట్లు ఆరోపణ. డోనులో పలు చోట్ల మంత్రి అనుచరులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్యాపిలి మండలంలో బుగ్గన అండతో అనుచరులు స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా లాగేసుకుంటున్నారు. మండలంలోని రాచర్ల అలే బత్తాండ సీతమ్మ తాండ పిఆర్పల్లె బుర్గుల తదితర గ్రామాల నాటు స్థార అమ్మకాలు కూడా మంత్రికి తెలిసే జరుగుతూ ఉన్నాయంటే వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు చేశారో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఇది నంద్యాల పార్లమెంట్ లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. నంద్యాల పార్లమెంట్ లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి చిట్టాను ఒక్కసారి